ఇది దీనికేమన్నా వీళ్ళేమన్నా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టినారని జెప్పేసి ఏదో అంటున్నారో, దీనికి ఐటీ సంస్థకి వీళ్ళేమన్నా లెక్కలు చెప్పి ఉంటారా? ఎట్లా చెప్పుంటారు? అంటే నాకు ఇంత 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 ఖర్చయిందని సీ జెప్పి చెప్తున్నారు. యాజ్ ఎ ఎన్ఆర్ఐ ఇప్పుడు నేను లండన్‌లో సంపాదిచ్చిన దానికి నేను లండన్‌లో టాక్స్ కడితే దేర్ ఈస్ ఎన్ అగ్రీమెంట్ బిట్వీన్ యూకే అండ్ ఇండియన్ గవర్నమెంట్ వేరిన్ అక్కడ టాక్స్ కడితే నేను ఇక్కడ తెచ్చుకునే అమౌంట్‌కి టాక్స్ అక్కర్లే. కానీ వీళ్ళు విజిటర్‌గా ఎళ్ళినప్పుడు హౌ ఆర్ దీస్ ఫండ్స్ గెట్టింగ్ ట్రాన్స్‌ఫర్డ్ ఫస్ట్ ప్లేస్‌లో? ఎవరు అడగాలి ఇదంతా? ఓకే. ఇది స్టార్ట్ మాత్రమే. యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఏదైతే ఈ సీన్‌ల గురించి మొదలైనది వీళ్ళేదో ఇక్కడికి ఇది అయిపోతుంది, లేకపోతే మామూలుగా ఏదో ధర్నాలు జేసి, బ్యానర్లు పట్టుకొని ఎళ్ళిపోతారని అనుకుంటే, వాళ్ళ అమాయకత్వం. బట్ దీస్ విల్ ఆల్ కమ్ ఔట్. ఓకే. నెక్స్ట్ స్ట్రాటజీ నెక్స్ట్ ఏదైతే అప్రోచ్ ఉందో, దాంట్లో వి ఆర్ గోయింగ్ టు అకౌంట్ ఇట్. బట్ యాస్ ఫార్ యాస్ ఐ కెన్ అండర్‌స్టాండ్ ఒక రోబస్టిక్ సిస్టమ్ లేకపోవడం వల్ల, వాళ్ళిష్టం వచ్చింది వాళ్ళు జేసి ఫండ్స్ ఇటు నుంచి అటు ఎట్లా పోతున్నాయో తెలవదు, అటు నుంచి ఇటు ఎటు పోతున్నాయో తెలవకుండా హౌ ఆర్ దే సీ హి హాస్ మేడ్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్ సేయింగ్ 200 క్రోర్స్. వాట్ ఈస్ ద ఐటీ డిపార్ట్మెంట్ డూయింగ్? He should be accountable. He should be sent a notice saying you have spent 200 crores. Where did the money from which account to which account in New Zealand it has gone to? So whether you have uh, got the money back to India or not, whatever is your expenses, who are you submitting this? ఐటీకి నేను సబ్మిట్ చేసిన అండం వేరు. ఈ 200 కోట్లు ఏదైతే పబ్లిక్లో చేసిన స్టేట్మెంటు నిజంగా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా అన్నది వీ విల్ గెట్ ఇట్ త్రూ అన్ ఆర్టీఐ. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో బికాస్ దిస్ కెనాట్ గో ఆన్. ఎందుకంటే నువ్వు తినడానికి గతి లేదు అనుకునే పరిస్థితి నుంచి ఒక స్థాయికి వచ్చినా అని చెప్పడం ఎట్లా ఒక విడ్డూరంలాగా ఉంటుందో. ఓకే. హౌ డిడ్ యూ మేక్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఐదర్ ఇప్పుడు మామూలోడు సామాన్యుడుగానే ఉండిపోయి నువ్వు 20 కోట్లు 60 కోట్లు బడ్జెటింగ్ చేసుకున్న ఫిలిము సడన్గా 200 కోట్లుకి వెళ్ళిపోతే నువ్వు బ్యాంక్రప్ట్స్ అయిపోవాలి. ఎందుకంటే డబుల్ ద అమౌంట్ అంటే 120 కోట్లు కదా. పోనీ ఇంకొంచెం ఎక్కువ ఇంకొక 60 పెరిగిందనుకుంటే 3 రెట్లు వేసుకుంటే కూడా 180 కోట్లు. ఓకే. బట్ హౌ కమ్ యూ ఆర్ ఆల్మోస్ట్ 4 టైమ్స్ టు యువర్ బడ్జెట్ థింగ్? వేర్ డిడ్ యూ గెట్ ద మనీ ఫ్రమ్? దిస్ ఇస్ అంటే ఇది అడగాల్సిన క్వశ్చన్ మనం.